నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సర్ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతున్నది. ఆగస్టు 10 వరకు ఎన్రోల్మెంట్ ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిషన్కి టైం ఎక్స్టెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల పైచిలకు ఓటర్లు ఉండగా దాదాపు 44,89,000 చిల్లర ఓట్లు తొలగించే లిస్టులో పెట్టినట్టుగా చెప్తున్నారు. దాదాపు 45 లక్షల ఓట్లు అనుకోవాలి. సబ్మిట్ చేసిన ఫామ్స్లో దాదాపు 89.22% ఇష్యూ చేసిన ఫామ్స్లో తిరిగి వచ్చినాయి. అక్కడ 15,22,000 ఓటర్లు చనిపోయినట్టుగా, అలాగే 22,30,000 ఓట్లు శాశ్వతంగా వాళ్ళు షిఫ్ట్ అయిపోయినట్టుగా రాశారు. అలాగే 7,37,000 ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లని కూడా డిలీట్ లిస్ట్లో పెట్టారు. అయితే ఇదే ఫైనల్ కాదు. ఒక నెల రోజుల పాటు, ఈ రోజు నుంచి సెప్టెంబర్ 28 దాకా నెల రోజుల పాటు ఓటర్లు డిలీట్ లిస్టులో ఉన్న వాళ్ళు అభ్యంతరం చెప్పొచ్చు. అలాగే డ్రాఫ్ట్ లిస్టులో ఉన్న వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పొచ్చు. చేర్పులు మార్పులకి సెప్టెంబర్ 28 దాకా టైం ఉంటుంది. అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ది తుది ఓటర్ల జాబితా ప్రింట్ అవుతుందంటున్నారు. తెలంగాణకి సంబంధించి ఆగస్టు 3తోటే గడువు ముగిసిపోవాలి. కానీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకు, అంటే ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది, తెలంగాణలో ఎలా జరుగుతుంది సర్ ప్రక్రియ అనే దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే జితేంద్ర గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మల్లెల లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్యే జాయిన్ అవుతారు. అలాగే బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దత్తాత్రేయ గారు నమస్కారం. నమస్కారం సార్. దత్తాత్రేయ గారు, తెలంగాణలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక వారం ఎక్స్టెండ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా నేను బిఎల్ఓస్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాను. సరే, యాజ్ యూజువల్ మనం అందరూ ఎంత చెప్పినా బిఎల్ఓలు అయితే ఒక ప్లేస్లో కూర్చుంటున్నారు. సరే, మంచిదే, ప్రజలకు కూడా ఒక చోట ఉంటామని. ఫోన్లు అయితే అందుబాటులో ఉంటున్నారు. కమ్యూనిటీ హాల్ కానీ, వార్డ్ ఆఫీసులు కానీ ఇలాంటి చోట వాళ్ళు కూర్చుంటున్నారు. ప్రజల నుంచి ఫామ్స్ తీసుకుంటున్నారు. బట్ ఈరోజు కూడా నేను గమనించింది, చాలామంది ఇప్పుడు కూడా 2002లో వాళ్ళ బంధువుల, తల్లిదండ్రుల ఓట్లు ఎక్కడున్నాయో ఆ బిఎల్ఓలని వచ్చి అడుగుతున్న పరిస్థితి. నాకు తెలిసి బహుశా ఒక 60% ఎన్యూమరేషన్ ఫారాలు తెలంగాణ వెనక్కి వచ్చి ఉండొచ్చు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి కటారి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా రావడంలో కొంత విఫలం, అంటే ప్రజల నుంచి స్పందన కొంత కరువైతా ఉంది. ప్రజలు ఏమవుతుందిలే చూద్దాంలే అనేటువంటి కొంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో, రంగారెడ్డి హైదరాబాద్ లో జనాభా ఎక్కువ, ఓటర్ల శాతం కూడా ఎక్కువ. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ 60% ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగతా 40% పెండింగ్ లో ఉంది. రూరల్ ఏరియాస్ లో 80% పూర్తయినప్పటికీ ఇంకో 20% పెండింగ్ లో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం చాలా స్లోగా కొనసాగుతా ఉంది. పాపం ఏ వార్డుకి ఆ వార్డు, ఏ డివిజన్ కి ఆ డివిజన్ బిఎల్ఓలు కూర్చొని మేము పలానా ప్లేస్ లో ఉంటున్నాము, మీరు అక్కడికి వచ్చి మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్అప్ చేసి సబ్మిషన్ చేయండి. అది సబ్మిషన్ చేసిన తర్వాత ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మేము అక్కడే చెప్తాము. మీరు ఏమైనా నింపిన దాంట్లో కరెక్షన్స్ ఉంటే కూడా మేము పూర్తి స్థాయిలో సద్దు మునిగిస్తామని చెప్పాము. పార్టీ క్యాడర్స్, ఆల్ పార్టీల నాయకులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ ఏజెంట్స్ లకు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్. దత్తాత్రేయ గారు, ఇవాళ కూడా నేను అదే చెప్తున్నాను, కావాలనే ఇవాళ అంశం చర్చ ఉందనే 3-4 పాయింట్లు విజిట్ చేశాను. ఎక్కడా కూడా పార్టీ ఏజెంట్లు లేరు దత్తాత్రేయ గారు. బీఆర్ఎస్ ఏజెంట్ లేరు, కాంగ్రెస్ ఏజెంట్ లేరు, బీజేపీ ఏజెంట్ లేరు. ఆ బిఎల్ఓస్ మాత్రం టేబుల్ వేసుకొని, కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ప్రజలతో స్మూత్గానే అవుతుంది, కానీ పార్టీల ఏజెంట్లు అయితే నాకైతే కనపడలేదు సార్. సిటీలో నేను 3 ప్రాంతాల్లో తిరిగాను ఈరోజు. హలో, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది, అంటే లేదని చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని పార్టీల నాయకులు కమిట్మెంట్ తో పనిచేయచ్చు, కొన్ని పార్టీల నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. బట్ ప్రక్రియ ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతుంది కదా, 45 days అవుతా ఉంది. ప్రతిరోజు అదే ప్రక్రియ మీద ఉండాలంటే ఒక మార్నింగ్ ఒక 1 hour అట్లా వెళ్ళేసి రావడం, సాయంత్రం ఒక 5-6 hours అట్లా వెళ్ళేసి రావడం. కార్యకర్తలు అంటే వాళ్ళు కూడా, ఏజెంట్లు కూడా వాళ్ళ సొంత పనులు రోజు చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని అక్కడ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మేము అనేది ఏంటంటే, ఇది ప్రజలు స్వచ్ఛందంగా నేనున్నాను, నాకు ఓటు హక్కు ఉండాలి, నేను పలానా వార్డుకు సంబంధించిన వ్యక్తిని, నేను 2002లో ఓటు వేయలేదు, లేకపోతే 2002లో మా అమ్మ ఓటు ఇక్కడ ఉంది, మా నాన్న ఓటు ఇక్కడ ఉంది, సో వాళ్ళ బూత్ నంబర్ ఇది, వాళ్ళు పలానా డివిజన్ పరిధిలోకి వస్తారని వెరిఫికేషన్ చేయించుకొని ఫామ్ ఫిల్అప్ చేసి
లేకపోతే 2002 లిస్ట్ లో లేకపోతే కొత్తగా ఫిలప్ చేసి వాళ్ళ అమ్మ నాన్నది ప్రూఫ్ రీడ్ కోసం అవును. అంటే వెరిఫికేషన్ కోసం డీటెయిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరితో ఒక్కది అయితే మదర్ లేకపోతే ఫాదర్ ఇస్తే సరిపోయే ప్రక్రియ. సో దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా, నేను మొన్న రీసెంట్ గా నేను ఇక్కడ మన తార్నాక చుట్టుపక్కల వారసిగూడ ఏరియాలో కొంత నేను తిరిగాను మా కార్యకర్తలతోటి. ఎడ్యుకేటెడ్ పీపుల్ యూత్ ని నేను జస్ట్ జనరల్ గా అడిగిన, బాబు నీ ఓటు హక్కు నేను నమోదు చేసుకున్నావా, లేకపోతే నీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిషన్ చేసినావా అంటే, ఏంది అంకుల్ దేనికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు అంటా ఉన్నారు. అంటే పాపం వాళ్ళని తెలుసు అనుకోవాలా తెలియదు అనుకోవాలా, ప్రభుత్వం మరి ప్రచారం చేయడం, ప్రభుత్వం ప్రచారం చేస్తే పార్టీలు కూడా ఆటోలు పెట్టి తిప్పుతున్నారు సార్. నేను బీఆర్ఎస్ కూడా చూశాను, ఆటోలు పార్టీ నాయకులు ఆటోలు పెట్టి కూడా తిప్పుతున్నారు. అవును, అంటే అదే కటారి గారు, ప్రజల్లో నుంచి స్వచ్ఛందంగా వస్తే తప్ప ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఇవి అంటే మనం ఇప్పుడు రీసెంట్ గా రేషన్ కార్డు కి సంబంధించినటువంటి ఈ కేవైసీ కూడా జరుగుతా ఉంది. వాటికి సంబంధించి అల్టిమేషన్ జారీ ఉంటుంది. అంటే రేపటి నుంచి మీ రేషన్ కార్డు పోతుంది అనగానే పరిగెత్తుకుంటూ చేయించుకుంటున్నారు. కానీ ఓటర్ కార్డు విషయంలో ఎందుకు ఈ నిర్లప్తత, ఈ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? ఓటర్లు కూడా కొంత మారాలి, వాళ్ళలో కూడా చేంజ్ రావాలి. ఖచ్చితంగా నాకు ఓటు ఉండాలనేటువంటిది ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఓటు నమోదు ప్రక్రియ గానీ, ఓటు ఎలక్షన్ సమయంలో ఓటు వేసేటువంటి ప్రక్రియ కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు నమోదు అవ్వడం మనం చూస్తా ఉన్నాం. సో దీనికి కొంత మార్పు రావాలి, స్వచ్ఛందంగా సెల్ఫ్ రియలైజేషన్ రావాలనేది మా కోరిక. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. జితేంద్ర గారు, నేను పొద్దున వెళ్ళినప్పుడు బిఎల్ఓల్ని 3-4 చోట్ల అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 60% వచ్చినాయి సార్, మ్యాక్సిమం రష్ కూడా లేదు, 60% వచ్చినాయి. బహుశా రేపెల్లుండి సాటర్డే సండే కాబట్టి ఇంకొంత ఎక్కువ రావచ్చు. కానీ చాలామంది అటు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ ఓటర్లుగా ఉన్నోళ్ళు ఈసారి మాత్రం ఎందుకో వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే ఓటు ఉండాలని కోరుకుంటున్నారండి. ప్రభుత్వ పథకాలు మరొకటో అక్కడ ఏమాత్రం వాళ్ళకి సొంత ఆస్తులు, ఇళ్ళు, పొలాలు ఉన్నా కూడా సొంత ప్రాంతంలో ఉండాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్లో భారీగానే తగ్గుతాయి, ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిగా వెనక్కి వచ్చే అవకాశం లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా అని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే జితేంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. హైదరాబాద్లో 10 లక్షల్లో ఉంటారు. ఆంధ్రాలో 45 లక్షల ఓట్లు తగ్గినాయి ఇవాళ. మరి తెలంగాణలో, హైదరాబాద్లో తగ్గుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా పెరుగుతాయో మనకు తెలియదు. దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఈ రోజు కూడా చాలామంది ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఎక్కడున్నాయి, లేదు 2002లో వాళ్ళ ఓటు ఎక్కడుందో తెలుసుకునే పనిలోనే ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అయితే ప్రభుత్వం 100కి 100% డిస్ట్రిబ్యూట్ చేసినట్టు చెప్తున్నారు. కానీ వెనక్కి వస్తున్నది ఎంత, నిజంగా 100% అందరికీ ఫామ్స్ అందినయా? దీనిలో పార్టీల ఏజెంట్లు అయితే నాకు కనపట్లేదు సార్. అదృష్టం కొద్దీ మరి తెలంగాణ ప్రభుత్వం సీఈఓగా రిక్వెస్ట్ చేసినట్టు ఇంకొక వారం ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి జితేంద్ర గారు? ముందుగా మీకు ప్యానల్ ఉందరికి నమస్కారాలండి. దీంట్లో ఒకటండి, ఇప్పుడు మా పార్టీ పరంగా అయితే ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా మీనాక్షి రాజన్ గారు. హలో సార్, వినపడుతుంది సార్. జితేంద్ర గారు చెప్పండి. మేమంతా చాలా, ముఖ్యమంత్రి గారు అయితే వెరీ సీరియస్లీ అండి. నేను ఇప్పుడు నాంపల్లి కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ గా ఉన్నా, నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నా కూడా ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్. నిన్న నేను ప్రత్యేకంగా పాదయాత్ర చేసిన, నేను నిన్న నాంపల్లి కాన్స్టిట్యున్సీ. ఈ ఓటరు చైతన్యవంతమైతే అయ్యిందండి. మీరు ఎఫ్ఐఆర్ ఫిలప్ చేసి, మీరు చేసి ఎమిరేషన్ ఫామ్ ఫిలప్ చేసిరంటే చేసినాం, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ దాంట్లో, అన్నిటికీ అన్ని చేసిరా అంటే మాక్సిమం గా నేను ఒక 2-3 అవర్స్ బాగా పాదయాత్ర చేసినాను. అక్కడ వాళ్ళంతా చెప్పింది ఏంటంటే మాక్సిమం మేము ఫాములు నింపి పెట్టినామని చెప్పిండ్రు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పరంగా 10 బూతులకు ఒక సూపర్వైజర్ ని పెట్టినామండి. మాక్సిమం వర్క్ అవుతుంది కాబట్టి దాంట్లో ఏమీ లేదు. కానీ ఒకటి మీరు అన్నట్టుగా, ఇంతకుముందు అన్నట్టుగా, ఇప్పుడు మనకు పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి కూడా తెలంగాణలో, హైదరాబాద్ లో, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాగా నివాసం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంత ఉంటుండ్రంటే మీరు చెప్పినట్టుగా నా ఓటు నా ఊర్లో ఉంటే బాగుంటది, నా రాష్ట్రంలో ఉంటే బాగుంటది అనే ఒక భావన అయితే కలిగిందండి, అయితే వచ్చింది. కాబట్టి దాని విషయంలో ప్రజలంతా ఒక అవేర్నెస్ కి వచ్చిండ్రు, లేరని కాదు కానీ పక్షాలన అవుతుంది. మరి ఇదైతే చనిపోయిన ఓట్లు, తర్వాత ఏరియా పరంగా అటు ఇటు అయ్యే ఓట్లు మాత్రం కొంత ఉన్నది, ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఫామ్ ఫిలప్ మాత్రం మాక్సిమం గా ఏంటంటే బిఎల్ఏలు, బిఎల్ఓలు వాళ్ళు చేస్తున్నారు, చేయకపోవడం అనేది లేదు. కానీ మొత్తంగా దాదాపుగా ఇది దాదాపుగా ఒక 1-15 రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి అక్కడక్కడ, ఎందుకంటే మరి మొత్తం దీని మీదనే డిపెండ్ అయి ఉండలేరు కానీ వాళ్ళు కూడా పని చేసుకోవాలి కదా, కార్యకర్తలు కూడా. మీరు అన్నట్టుగా అంటే బిఎల్ఓలకు అయితే సీరియస్ గా ప్రభుత్వ పరంగా అయితే ఆదేశాలు ఉన్నాయి.
ఒక్క ప్రతి ఓటరు మాత్రం నమోదై కావాలి, జెన్యూన్ గా ఓటు ఉన్న వ్యక్తి అయితే కంపల్సరీ కావాలన్నట్టుగా ఉంది. ఆ పార్టీ అయితే మా సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గారు మాకు ఆదేశించడం జరిగింది. జూమ్ మీటింగ్స్ లో నేనే పాల్గొన్నాను కదా సీఎం గారితో. కాబట్టి వారు మాత్రం సీరియస్ గా ఉన్నారు. సీరియస్ గా ప్రతి ఓటు ఎన్రోల్ కావాల్సిందే. పార్టీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కింద తిరుగుతున్నారా జితేంద్ర గారు? ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కింద అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలో పార్టీల ఇన్ఛార్జిలో మీలాగా వాళ్ళు పూనుకుంటే కొంత కదలికి వస్తుంది క్యాడర్లో కింద. లేకపోతే బిఎల్ఓలు ఏముంది ఫామ్స్ ఇచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళు ఇళ్ళకైతే వెళ్ళట్లేదు ఖాయంగా. మనం వాళ్ళు తప్పనాలో తెలియదు. ముఖ్యమంత్రి గారు మా చెప్పవాలో చెప్పకూడదు కానీ ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకొని ప్రతిదీ మొన్న మేము జరిగినటువంటి జూమ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మీటింగ్లు ఏర్పాటు చేసిరు, ఎవరు పాదయాత్రలు చేస్తుండ్రు, ఎన్ని రెమ్యునేషన్ ఫార్మ్స్ సబ్మిట్ చేసిరు ఇచ్చిండ్రు, బిఎల్ఓలు ఏ విధంగా పనిచేస్తుండ్రు, బిఎల్ఏలు ఏ విధంగా పనిచేస్తున్నారు అని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ గా చెప్పారండి. కాబట్టి సీఎం గారు చాలా వెరీ సీరియస్ ఉన్నారు ఈ విషయంలో, మరి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది దీంట్లో మంచి జరుగుతుందని అనుకుందాం అందరం. కానీ ఒక్కటి మీరు చెప్పినట్టుగా ఓటు అనేది హైదరాబాద్ లో ఓటు పర్సెంటేజ్ తగ్గుతుందండి, నాకు తెలిసి తగ్గుతుంది. అయితే ఎందుకు తగ్గింది అనేది మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఇక్కడ ఏమైపోయిందంటే ఇంత ముందు మనకు ఇక్కడ ఓటు ఉండే, ఊర్లలో ఓటు ఉండే, వేరే రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా 2 ఓట్లు పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఊర్లో పొలాలు ఉంటే అక్కడ అవసరం ఉంటుంది ఆడబెట్టుకుంటున్నారు, ఇక్కడ పెట్టుకుంటున్నారు. అది ఇప్పుడు వాళ్ళకి భయం అయితే అయిపోయిందమ్మో, ఇది ఇక్కడ 2 వైపులో పెట్టుకుంటే మేము ఇబ్బందుల పాలవుతాము, నేను ఏదో ఒక వైపు పెట్టుకోవాలన్నట్టుగా. రెండోది కూడా ఇంకొకటి కూడా జరుగుతుంది, ఒక ఓటు అక్కడ, ఒక ఓటు భార్య ఉంటే ఇక్కడ, భర్త ఉంటే అక్కడ, ఆ విధంగా కూడా నడుస్తుందండి. రైట్, ఓకే, రైట్. మళ్ళీ వస్తాను సార్. వెంకటరెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఇవన్నీ పరిశీలించినాం కాబట్టి అవన్నీ చెప్తున్నాను. మంచిదేలేండి, ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఊర్లలో కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి, అక్కడ ఆస్తులు ఉంటాయి, ప్రభుత్వ పథకాలతో సంబంధాలు ఉంటాయి, అక్కడ ఉంచుకొని ఇక్కడ అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటే తప్పేం కాదు. వెంకటరెడ్డి గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? పార్టీల క్యాడరు, పార్టీలు అన్ని మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతాయి కానీ వెంకటరెడ్డి గారు కింద పోతే ఎక్కడా కూడా, నాకైతే ఇవాళ కూడా నేను వెళ్ళొచ్చిన 3 ఇవాళ డిబేట్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా 3 చోట్లకి వెళ్ళొచ్చా వార్డ్ ఆఫీసులకి. బిఎల్ఓలు కూర్చొని పనిచేస్తున్నారు, ఎక్కడ పార్టీల క్యాడర్ లేరు. ఏం చెప్పారు మీరు అన్నట్టు కటారి గారు? ఇప్పటి వరకు 11 సార్లు ఈ రివిజన్ అనేటువంటి జరిగిన మాట వాస్తవము. 13 రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది, 22 రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. మీరు అన్నట్టుగా తెలంగాణకు వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కొంత బాగా జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఓట్లు పోల్ చేయడంలో కానీ, ఓటు పట్ల ఆసక్తి కానీ, చదువు రానప్పటికీ కూడా ఓటు లేకపోతే చచ్చిపోయినట్టుగా భావించేటువంటి గ్రామీణ జనం చాలా సీరియస్ గా ఉంటారు. వాళ్ళు ఓటర్ లిస్ట్ లో నా పేరు రాలేదు అంటే అదే చనిపోయినా అనేటువంటి పద్ధతి అంతా. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది వెంకటరెడ్డి గారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ మొన్నే ఓట్లు వేస్తున్నారు 2 ఏళ్ల క్రితం, ఓటర్ లిస్ట్ లో పేరుంది కదా, ఇది మనకి సంబంధించింది కాదు అని చాలా మంది అనుకుంటున్నారు. సార్ సమస్య అది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. పార్టీల కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి. ఎందుకంటే నాది యాకత్పురలో ఒక ఓటు ఉంది వాస్తవానికి, మా ఊర్లో మహేశ్వరంలో ఒక ఓటు ఉంది. గత కొంతకాలం కింద, గత ఎన్నికలప్పుడే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఓటుని తీసేయమని నేను పెట్టాను, అప్లికేషన్ పెట్టాను, జరగలే. మా మిస్సెస్ ది, మా అమ్మాయిది, నాది 3 కూడా. నాది ఇక్కడ ఊర్లో ఉంది కాబట్టి నేను మామూలుగా నాకు 3 ఫామ్స్ ఇచ్చినారు వాళ్ళు ఇక్కడ యాకత్పురాలో. నాకు, మా అమ్మాయికి, మా మిస్సెస్ కు 3 ఫామ్లు ఇస్తే నేను 2 సబ్మిట్ చేసినాను, నాది సబ్మిట్ చేయలే. ప్రాంప్ట్ గా 5వ రోజున ఫోన్ చేసినారు, ఫోన్ చేసి సార్ మీ ఫామ్ సబ్మిట్ చేసినారు అన్నారు. అబ్బా నేను అనుకున్నా అంత చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, చేయలేదమ్మా అన్నాను. చేయకపోతే ఆ ఫామ్ వాపస్ చేయండి సార్, దాని మీద రిజెక్టెడ్ అండ్ ఎన్రోల్డ్ సమ్వేర్ అనేటువంటిది రాసి ఇవ్వండి అంటే నేను రాసి ఇవ్వడం జరిగినటువంటి. అక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ పెద్ద పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప. కానీ మజ్లీస్ కు సంబంధించి, నా బూత్ మజ్లీస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళకు టేబుల్ వేసుకొని 4-5 పిల్లలు కూర్చొని ఎట్లా ఫామ్ ఫిల్అప్ చేయాలనే పద్ధతిలో చేస్తుండండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను 3 సార్లు వెళ్ళాను అక్కడికి. ఒకసారి ఎంక్వైరీ పోయినాను, ఒకసారి ఫామ్ తీసుకున్నా, ఒకసారి నా ఫామ్ రిటర్న్ చేయడానికి వెళ్ళాను. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు పాప ఆ పిల్లలు. నాకు సంతోషం అనిపించింది. సరే వీళ్ళన్నా కనీసం కాన్షియస్, ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఉంది, ఏంటంటే మన ఓట్లు ఒక భయం ఉన్నట్టున్నది. ఆ రకంగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉన్నట్టుంది. కాబట్టి సరే ఏది ఏమైనప్పుడు కూడా
ఈ హైదరాబాద్ లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొంత పర్సంటేజ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నా. గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటిది. కార్యకర్తలు కాంటాక్ట్ చేస్తున్నారు. మాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు, మా ఊరికి సంబంధించినంత వరకు మొన్ననే ఫోన్ చేసి లేనటువంటి వాళ్ళు వచ్చి సబ్మిట్ చేయండి అనేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటిది. సరే చూద్దాం ఏం జరుగుతుంది అంటే, ఎందుకంటే దీని మీద అనేక భయాందోళనలు కొన్ని పార్టీలు వెలిబుచ్చడం జరిగింది. వాస్తవానికి డ్రాఫ్ట్ ముసాయిదా లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి మనం భావిద్దాం. రైట్, బిగ్ డిబేట్. ఎస్, బొట్ల రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ లిస్టు రిలీజ్ చేశారు. దాదాపు 45 లక్షల ఓట్లు మొత్తంగా డిలీషన్లో ఉన్నాయి. డ్రాఫ్ట్ లిస్టులు అవి లేవు. 3,71,00,000 ఓటర్లతో ఇప్పటి జాబితా మొత్తం 4,16,00,000 ఉంటే దాదాపు 45 లక్షలు ఇప్పుడు తగ్గుతున్న పరిస్థితి. దానిలో ఒక 15 లక్షల మంది చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒక 22 లక్షల మంది పర్మనెంట్గా వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవటం కానీ, లేదు ట్రేస్ కాకపోవటం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవటం కానీ జరిగిందని ఒక 22,30,000. 7,37,000 మంది వాళ్ళు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. బహుశా ఈ నియోజకవర్గం వారీగా కూడా ఇచ్చారు. ఉదాహరణకి మీరు ఒంగోలులో ఉంటారు కాబట్టి ఒంగోలు చూస్తే మనకి 21,000 అక్కడి నుంచి వాళ్ళు మ్యాప్ చేసుకోలేరు. ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే మ్యాప్ కాని ఓట్లు చాలామంది అలా కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే 2002లో వాళ్ళ ఓటు కానీ వాళ్ళ బంధువుల కుటుంబ సభ్యుల ఓట్లు కానీ ఎక్కడున్నాయో తెలియని ఓట్లు దాదాపు 9% ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి రేపు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వివరాలను బట్టి మీరు స్టడీ చేసుకొని ఉంటే ఏం జరిగిందన్నది ఏంటి మీకున్న సమాచారం రామారావు గారు? నమస్కారం సార్. ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏదైతే దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మాదిరిగా దాదాపుగా 10% ఓట్లు తొలగింపు అనేటువంటి దాదాపు 12% పోయింది ఇప్పుడు. 12% దాకింది. అయితే ఇక్కడ ఒక అంశం సార్, ఏదైతే 2002లో గనక ఓటు ఉన్నటువంటి వాళ్ళకి మరలా నోటీస్ ఇచ్చేటువంటి ప్రక్రియ ద్వారా కొంత వెసులుబాటు ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి కొత్తగా కూడా ఓట్లు ఎవరైనా సరే మిస్ అయితే ఆ యొక్క ఇప్పుడు చెప్పేటటువంటి ముసాయిదా ఓట్ల జాబితా ప్రచురణ తర్వాత ఆ జాబితాలో కనుక తమ ఓటు లేకపోతే మరలా కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 20 నుంచి 30,000 సార్ నియోజకవర్గాన్ని బట్టి దాదాపుగా యావరేజ్ గా 23-24,000 చొప్పున ఒక నియోజకవర్గానికి ఖచ్చితంగా ఓట్లు తొలగింపు జరిగినటువంటి అంశం మనకు కనిపిస్తాం. ఇది పరిస్థితి సార్. అయితే ఇక్కడ 20,000 ఓట్లు అంటే ఇది గెలుపు ఓటములని నిర్దేశించేటటువంటి దాంట్లో ఎక్కువగా దాదాపుగా 60-70% నియోజకవర్గాల్లో దీని యొక్క ప్రభావం. అంటే మీరు కాదు సార్, మీరు మీ క్యాడర్ పూర్తిగా కిందకెళ్ళి నిజంగా చనిపోయిన ఓట్ల, అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఓట్ల, జెన్యూన్ ఓట్లు తీసారా, ఇది మీరు డేటాతో వస్తే మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది. అవును సార్, ఇక్కడ ఒక అంశం సార్, వాస్తవంగా ఏంటంటే మరణించినటువంటి ఓట్లు తీసేస్తే దాంట్లో ఎటువంటి అది భేదాభిప్రాయాలు కానీ అది వాస్తవంగా ఫెయిర్ లిస్ట్ కి వాస్తవం అది 15 లక్షల వరకు మరణాలు ఉన్నాయనేటువంటి మాట వాస్తవం సార్. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా కూడా కొంతమంది మరణించిన వాళ్ళ ఓట్లు ఓటర్ లిస్ట్ లో కనిపిస్తాయి. నేను పర్సనల్ గా చూసినప్పుడు కూడా ఇప్పుడు 6-7 సంవత్సరాల క్రితం మరణించిన వారికి కూడా ఓటు హక్కు ఉంది. ఇది ఎందుకనో సరి చేసుకోలేనటువంటి విధానంలో అధికారులు ఈజీ కదా సార్, వాళ్ళకి ఆ డెత్ అంటే తెలిసిపోతుంది. కానీ ఎక్కడైనా సరే ఓటు లోకల్ ఉన్నటువంటి డెత్ ను కూడా మనం ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాని మీద చూస్తే ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్ట్ లో కూడా ఫెయిర్నెస్ యొక్క పర్సెంటేజ్ మనం 90% గానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇంకా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఒక 10% వరకు ఉన్నాయి. కీలకంగా సార్ రామారావు గారు, ఎందుకంటే ప్రకాశం జిల్లా, ఇక్కడ మనకి తెలంగాణలో పాలమూరు జిల్లా ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా అట్లా కనిగిరి, ఆ దర్శి, ఆ ప్రాంతం నుంచి బోల్డ్ మంది హైదరాబాద్ మైగ్రేషన్ ఉంటారు తెలుసు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మైగ్రేషన్ ఎక్కువ మంది ఈ దఫా తెలంగాణలో కాకుండా ఇక్కడే నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపించారనేది ఎనిమిదిగా తెలియవస్తా ఉంది సార్. మరి అది కాకుండా మరొకటి ఏంటంటే పట్టణ ప్రాంతాలు సార్, చదువుల కోసం పిల్లలు చదివించుకునేటువంటి వాళ్ళు ఆ సమీప గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి ఓట్ల వల్ల కూడా ఆ పట్టణాల లేకపోతే ఆ పల్లెటూరులో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అంతా కూడా పల్లెటూరులో నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపించారు సార్. అట్లాగే యువకులుగా లేకపోతే ఏదైనా సరే వ్యాపార రీతి వచ్చినటువంటి వాళ్ళు పట్టణాల్లో నమోదు చేయించడం క్లారిటీ వచ్చేసింది సార్. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే తగ్గుతుందో ఆ పల్లెటూరులో కూడా అదే విధంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది సార్. ఏదేమైనా సరే
ఈ యొక్క డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లు పోవడం అనేది ఇది ప్రజాస్వామ్య విధానంలో మంచి సాంప్రదాయం సార్. ఖచ్చితంగా నేను అడుగుతుంది అదే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రామారావు గారు డూప్లికేట్ ఓట్లు 7,37,000 అన్నారు. అయిపోవటంలో ఎవరికి అభ్యంతరం ఉండదు, వెరిఫై చేసుకోవాలి మీరు. అట్లాగే 15,22,000 చనిపోయిన ఓట్లు అన్నారు. ఇవి కాకుండా సుమారు 22,30,000 ఓట్లు వాళ్ళు మాకు అడ్రస్లో లేరు, లేదు శాశ్వతంగా షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళ ఫోన్ కలవట్లేదు, ఇలాంటివి ఎక్కువ సగానికి సగం అయ్యే ఉన్నాయి. తీసేసిన 45 లక్షల్లో సగం అవి ఉన్నాయి. ఇవి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు ఒక 5% ఓట్లు అవి. వీళ్ళు మరి నిజంగా హైదరాబాదు మరో చోటకు వలసపోయారా, వాళ్ళ ఫోన్ నెంబర్లు మారినాయా, పార్టీల క్యాడర్లు అవి చూసుకుంటున్నారా? రేపొద్దున వచ్చి జనం మళ్ళీ మా ఓటు పోయిందంటారు. ఎన్నికల సంఘం తీసేసిందా, పార్టీలు పట్టించుకోలేదా, లేకపోతే వాళ్ళే పట్టించుకోలేదా, ఎవరో ఒకళ్ళు మీకు పార్టీ పరంగా మీకు ఒక బాధ్యత ఏమైనా ఉండుంటారు కదా రామారావు గారు. ఖచ్చితంగా సార్. ఈ అంశంలో చూసుకుంటే కొన్ని ఓట్లు అయితే మాత్రం, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పనిచేయడానికి పరిశ్రమలో వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు కొన్ని గమనించారు సార్. అది లేచి మాత్రంగా ఉంది. సుమారుగా ఒక 0.5% నుంచి 1% దాకా కూడా ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఓట్లు సార్. వాళ్ళు ఏదంటే వలస వస్తారు, ఎక్కడో తమ యజమాని దగ్గర, లేకుంటే వాళ్ళు ఉండేటటువంటి ద్వారా ఈ యొక్క పథకాలు కానీ లేకుంటే కొన్ని అంశాల కోసం ప్రభుత్వంలో ఎక్కడైనా ఓటు రాయించుకోవచ్చు కాదు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే డ్రాప్ అయినటువంటి పరిస్థితి ఉంది సార్. కొంతమంది మరలా సొంత ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఓట్లు కొన్ని ఉన్నాయి సార్. కానీ మేజర్ గా ఇక్కడ 2002 సంవత్సరంలో ఓటు హక్కు ఉండి ఇప్పుడు మ్యాపింగ్ అనేటువంటి అంశాల మీద కొంత సందిగ్ధత ఉంది. దాని మీద ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు సార్. వెరిఫై చేసుకొని రేపు ఫెయిర్ లిస్ట్ లో చూసుకున్న తర్వాత కానీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి నోటీసులు మళ్ళా సర్వ్ చేస్తామంటున్నారు. కాబట్టి అది దాని తర్వాత మరలా కూడా దీని యొక్క కొన్ని మరలా కూడా ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్. నోటీసు కాదు రామారావు గారు, నోటీసు అది SMS వస్తుందా, లేదు వాళ్ళు వార్డ్ ఆఫీస్ దగ్గర గోడ మీద అంటిస్తారా, ఇవన్నీ మనకు తెలిసినయే. మీరు బూత్ వైజ్ లిస్ట్ తీసుకొని పార్టీలు, ఎందుకంటే యావరేజ్గా 10% మ్యాప్ కానీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు, దానిలో వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ, లేదు వాళ్ళకి 2002లో ఓటు ఉన్నా లేకపోయినా ఆ వివరాలు ఏమి లేవు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళా ఈ ఆధార్ కానీ, 10th సర్టిఫికేట్ కానీ, లేదా భూమి హక్కుపత్రం కానీ, ప్రభుత్వం ఇష్యూ చేసిన ఐడెంటిటీ కార్డులు కానీ ఇలాంటివి సబ్మిట్ చేయాలి. మరి వాళ్ళకి ఆ సమాచారం చేరాలి కదా. వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చామని అయిపోయింది అనుకుంటారు. మీ పార్టీలే పూనుకోవాలి. ఖచ్చితంగా పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ దీనికి శ్రీకారం చుట్టి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సార్. ఆ విధంగా మా పార్టీ అయితే ప్రతిసారి కూడా మా కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న రాత్రి కూడా మీటింగ్ పెట్టి దీని మీద అప్రమత్తతగా ఉండాలని, బూత్ లెవెల్ ఏజెంట్స్ ని అప్రమత్తం చేయమని పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు సార్. అయితే ఇక్కడ ఒక అంశం సార్, ఏదైతే వివాహం అయినటువంటి మహిళల అంశంలో కొంత కన్ఫ్యూజన్ తోటి కొన్ని ఓట్లు, అది ఇంటి పేరు ఎక్కడంటే సొంత గ్రామంలోనేమో మా తండ్రి గారి ఇంటి పేరుతోటి, అట్లాగే వివాహం అయిన తర్వాత భర్త ఇంటి పేరుతోటి ఉన్నటువంటి దాంట్లో అట్లాంటివి కొన్ని మా దృష్టి కూడా కనిపించింది సార్. ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకొని, నా ఉద్దేశం ప్రతి ఓటర్ కూడా చైతన్యం కావాలి. ప్రతి పార్టీ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ కూడా దాన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి వాళ్ళ సమాచారం చేరవేస్తే ఖచ్చితంగా చాలా వరకు ఈ సమస్య అయిపోయేటటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాను సార్. లింగారెడ్డి గారు, ఈ మహిళలకు సంబంధించి మొట్టమొదటి నుంచి ఇది అనుకుంటుంది, ఇక్కడ ఓటర్ లిస్టులో పెద్ద అంతకుముందు ప్రూఫ్లు అడిగేవాళ్ళు కాబట్టి భర్త ఇంటి పేరు రాసుకుంటారు. ఇప్పుడేమో ఆధారు, తల్లిదండ్రుల ఇంటి పేర్లు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అవి వేరే ఇంటి పేరుతో ఉంటాయి, ఈ వేరే ఇంటి పేరుతో ఉంటాయి. మరి ఇలాంటివి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తున్నారా? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే సార్, దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 5% ఓట్లు, అంటే సుమారు 10,000 మ్యాప్ కాని ఓట్లు కనపడుతున్నాయి సార్. యావరేజ్గా నేను చెప్తున్నది 10,000 మంది ఓట్లు వాళ్ళు తల్లిదండ్రుల వివరాలు కానీ 2002లో వాళ్ళ ఓటు వివరాలు కానీ ఇవ్వలేదు. వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి. ఇది మొదటిది. రెండోది సుమారు ఒక 5,000 ఓట్లు, అంటే దాదాపు ఒక 2.5% మొత్తం ఓట్లలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదని వాళ్ళ ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రాలా. అవి ఇచ్చినట్టు రాసేసుకున్నారు, ఇచ్చి కూడా ఉండరు బహుశా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మరి ఇవన్నీ కొంచెం పార్టీలు, యాక్టివ్గా ఉండే పార్టీలు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, ఈ గ్రాస్ రూట్ లెవెల్ ఇవి చూసుకున్నారా? రేపొద్దున ఫైనల్ లిస్ట్ ప్రింట్ అయ్యాక మళ్ళీ ఓట్లు లేవంటే రకరకాల అర్థాలు వస్తాయి. లింగారెడ్డి గారు ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి లింగారెడ్డి గారు. హలో లింగారెడ్డి గారు, యా చెప్పండి సార్, చెప్పండి, వినపడుతుంది. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ
వీక్షకులకు నమస్కారం. ఓకే. ఇది అంటే ఒక 1.5% ఓట్ల తేడాతో ఈ పార్టీ అధికారంలో పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అవును. అప్పుడు రాజశేఖర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, తర్వాత తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ అంత దాదాపు 2% అవును. తేడా. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. 10% అంటే చాలా కీలకమైన విషయం. అయితే ఇది నిజంగా అంటే పర్మనెంట్ మైగ్రేషన్ అవును. శాస్త్రంగా ఉపాధి కోసం 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచో ఈ మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా వరకు సిటీలకే పోతారు, వేరే ఊర్లో పోదు. అవును. సిటీలకు కానీ పెద్ద పెద్ద టౌన్లకు కానీ పోతారు. శ్రీకాకుళం వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఈ పని చేసుకుంటారు. అవును. ఏది బిల్డింగ్ కానీ లేకపోతే ఇళ్లలో క్లీన్ చేసేటువంటి ఏం చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, ఇళ్లలో వాచ్మెన్ గా ఉన్నారు, ఎలక్ట్రీషియన్లుగా, లేకపోతే పిఓపి చేసేవాళ్ళుగా, లేకపోతే ప్లంబర్లుగా, ఇట్లా రకరకాల. బట్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే అలాంటి వాళ్ళంతా ఈసారి సొంత ప్రాంతాల్లోనే రిజిస్టర్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అన్నది నాకున్న సమాచారం. మరి అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ ఓట్లు ఎడిపోతాయి. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్లకు స్థానికంగా ఉండేటువంటి లీడర్లు కానీ, కార్యకర్తలు, పార్టీలకు వీళ్ళ కొంత పరిచయాలు, బంధుత్వాలు, అటాచ్మెంట్ ఉంటుంది. అవును. విధులైనప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఇక్కడ వచ్చి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు ఆ ఓటుని అక్కడే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. అంటే రాజకీయ పార్టీలు బిఎల్ఏలు ఇంట్రెస్ట్ చూపకుండా, లేకపోతే ఓటర్ గా ఉండేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోతే వాళ్ళు అయిన ప్రాంతంలో వాళ్ళకి ఓట్లు ఉంటుంది. ఇవేంటి సహజంగా జరుగుతున్నాయి. ఇది కేవలం అధికారులు చేస్తే అయ్యే పని కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు, బిఎల్ఏలు, ఇక్కడ స్థానిక కార్యకర్తలు చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా మాడిగంటల్లో ఉండేటువంటి వాళ్ళు మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళకి కనుక్కోవడం కష్టం. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే వాళ్ళు మైగ్రేట్ అయినా కూడా అక్కడ రెంట్కుండే వాళ్ళు ఎవరో చెప్తారు అలా చోటుకు పోయినారు. రెంటెడ్ హౌస్ లో ఉండి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళే పోలింగ్ ఆఫీసర్లు కానీ, బిఎల్ఏలు కానీ మా ఇంటికి కూడా 4 సార్లు వచ్చారు. ఏదో పని మర్చిపోతుంటారు. అంటే ఎట్లా చేయాలనేది విషయం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇది ఏదో ఒక పనులు మర్చిపోతుంటారు. కాబట్టి వాళ్ళు 4 సార్లు కష్టపడి చెప్తానే ఉంటారు. అయినా కూడా వీటి జరుగుతారు. మాకైతే తెలుగుదేశం పార్టీకి ప్రతి బూత్కు కన్వీనర్ ఉంటాడు. ప్రతి 100 ఓట్లకు ఒక బూత్ మెంబర్ ఉంటాడు. పకడ్బందీగా ఉన్నారు. సరే, పకడ్బందీగా చూసుకున్నారా? అందరూ ఓట్లు ఎన్రోల్ చేసే పని వాళ్ళు సమర్థవంతంగా చేశారన్నది ప్రశ్న లింగారెడ్డి గారు. చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రొద్దుటూరు ఉంది, 30,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఎగ్జాక్ట్లీ 40,000 ఓట్లు తగ్గిపోయినాయి. అంటే ఇవన్నీ ఎక్కువ సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే అర్బన్ ప్రాంతాలకే ఉంటాయి. ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. కానీ ఇక్కడ చిన్న చిన్న పట్టణాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే ఎక్కువ ఉండడము, ఇల్లు మారడము, అసలు ఆసక్తి తెలియకుండా పడము, ఆ విధంగా జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఓటింగ్ కూడా పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చి ఓటు వేయాలా అంటే ఓటు వేయడమే ఒక నామోషిగా, చిన్నతనంగా అనుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు ఓటు కోసం కూడా దాటిపోయింది. లింగారెడ్డి గారు, మీరు గమనిస్తూ ఉన్నారు. దేశంలో అనేక చోట్ల సంక్షేమ పథకాలకి డైరెక్ట్ గా లింక్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. కొంతమందికి పాస్పోర్ట్లు రిజెక్ట్ చేశారు, పాస్పోర్ట్ రెన్యువల్ చేయలేదు, రకరకాల కేసులు ఉన్నాయి. బహుశా ఫ్యూచర్లో ఈ సర్ తర్వాత కొత్త రూల్స్ ఏమొస్తాయో మనకు తెలియదు. మీరు చూసే ఉంటారు, ఒక పత్రిక ఎడిటర్కి ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలా, ఎందుకంటే ఓటు లేదు కాబట్టి అని. ఓటు ఆయనకి ఆంధ్ర, తెలంగాణ, కేరళలో ఉంది, బెంగాల్లో రాయలేదు. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. అవును. ఇప్పుడు నిజమేంటంటే ఓటింగ్ రైట్ అనేది ఇట్స్ ఓన్లీ లీగల్ రైట్, ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ రైట్, అంటే ఇట్స్ నాట్ ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్,
ఆ, ఆ, దీని మాదిరి ఇది ఒక కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్ గా ప్రాథమిక హక్కుగా పెట్టాలి. Okay, ఇట్స్ ఓన్లీ లీగల్ రైట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద లీగల్ రైట్. రెండోదంటే చాలా దేశాల్లో ఓటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ దేశంలో ఒక్క 140 కోట్లు ఉండే జనాభా ఉండే దేశంలో ఓటింగ్ కంపల్సరీ చేసడానికి అది అమలు చేసడానికి సాధ్యం, చట్టాలు చేసినా కూడా Okay. అది సాధ్యం. Right, sir. నెక్స్ట్ ఏంటంటే ఓటింగ్ వచ్చేటట్టు చేయాలంటే మీరు అంటుంటూ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సర్టిఫికెట్లు కానీ ఉద్యోగాలు కానీ వీటి దగ్గర గట్టిగా పట్టుకోవాలి. బహుశా కొన్ని రాష్ట్రాల్లో అలా జరుగుతుంది సార్. అది రైటా రంగం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మనతో తెలంగాణకి సంబంధించి ఏం జరిగింది ఓట్ల లిస్ట్ అన్నది వాసుదేవ్ రెడ్డి గారు, సెక్రటేరియట్ చీఫ్ రిపోర్టర్ అప్డేట్స్ ఇస్తారు. వాసుదేవ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. వాసుదేవ్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు తేదీని ఎన్నికల సంఘం మరోసారి పెంచింది. అంటే దాదాపు ఆగస్టు 3వ తేదీతో ముగిసినటువంటి గడువును ఆగస్టు 10 వరకు, అంటే మరో 7 రోజుల పాటు పొడిగిస్తూ కూడా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినప్పటికీ కూడా ఓటర్లు వాటిని ఇవ్వడంలో చాలా తక్కువగా, అంటే ఇప్పటి వరకు 77.12% మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి వెనక్కిచ్చే కార్యక్రమం ముగిసింది. కాకపోతే హైదరాబాద్ లో చూసినట్లయితే చాలా తక్కువగా, అంటే హైదరాబాద్ నగరంలో 56.31%, రంగారెడ్డి జిల్లాలో 63.43%, ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూసినట్లయితే 61.37% మాత్రమే ఎలిమినేషన్ ఫారాలు పూర్తయ్యాయి. కాబట్టి పూర్తిగా ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే మరికొంత కాలం గడువు పెంచాలని వివిధ రాజకీయ పార్టీలు, మరోపక్క కొంతమంది వివిధ నగరానికి సంబంధించినటువంటి వివిధ వర్గాలు కూడా ఈసీని కోరుతున్న నేపథ్యంలో కూడా ఈసీ ప్రస్తుతం మీరు కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం జూన్ 25 నుంచి రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతా ఉంది. కానీ ఇప్పటికే ఆగస్టు 3 వరకు కూడా ఈ డేట్లు 7 రోజుల పాటు మళ్ళీ తిరిగి మరొక 7 రోజుల పాటు, అంటే ఎంత ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నాలు సాగించినా, ఎంత మోటివేట్ చేసినా, బిఎల్ఓలు విలేజ్ లెవెల్లో ఎంత కష్టపడినా, పార్టీలు బిఎల్ఏలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నా కానీ ఇంకా ఎడ్యుకేషన్ చేసే విషయంలో కూడా చాలా మంది ఓటర్లకు అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, హైదరాబాద్ లో కొన్ని రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. కొన్ని చోట్ల కేవలం 56% మాత్రమే నమోదైన నేపథ్యంలో కూడా తిరిగి పెంచాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలోనే ఈసీ కీలక నిర్ణయం తీసుకుని మరొక 7 రోజుల పాటు కూడా ఎలిమినేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు గడువు పెంచడం జరిగింది. రైట్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు. ఒకసారి దత్తాత్రేయ గారు, యాక్చువల్గా ఈ వారం అంతా కూడా మనకి హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో చాలా చోట్ల వర్షాలతో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలు అసలు ప్రభుత్వాలే బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి. బహుశా అవి కూడా పరిగణలోకి తీసుకుంటారు, వాతావరణ పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకొని ఉంటారు, పెంచారు. అయితే నా పాయింట్ ఏంటంటే సార్, మీరు మనమందరం అనుకున్నట్టు చాలామందికి ఇంకా తొలి దశలోనే ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి పెట్టుకున్నారు, 2002లో ఎక్కడుందో ఎత్తుకోవటం వాళ్ళకి అర్థం కావట్లా. డీలిమిటేషన్ జరిగిపోయింది, నియోజకవర్గాల పేర్లు మారిపోయినాయి, జిల్లాలు మారిపోయినాయి. ఇది ఒక సమస్య ఉన్నది. ఇప్పటికైనా సరే ఈ వీకెండ్ మనకు ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఒక వారం అంతా ఉంది. మన దాదాపు 7 రోజులు పెంచారు. అంటే వచ్చే సోమవారం దాకా, రేపు సోమవారం కావాల్సింది వచ్చే సోమవారం దాకా పెంచినటువంటి పరిస్థితి. పార్టీలు కొంచెం సీరియస్గా గ్రాస్ రూట్ లెవెల్లో పూనుకుంటే, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో 3 జిల్లాలు కలిపి యావరేజ్గా 60% కూడా కాల. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఏంటి కార్యాచరణ? అంటే జనరల్గా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా హైదరాబాద్ నగరంలో, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సర్ ప్రక్రియ కొంత వేగవంతం కావాలా, ప్రభుత్వం ఇది ఆలోచించే కొంత, అంటే 60% కావడం అనేటువంటిది చాలా తక్కువ శాతం. ఎందుకంటే 100% కావాల్సిన దాంట్లో అట్లీస్ట్ 90% అయింది అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ 40% ఆఫ్ ద గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం ఎగ్జెన్షన్ ఇచ్చింది, ఆగస్టు 10 వరకు పొడిగించింది. సో ఇప్పుడు మేము అంటే బీఆర్ఎస్ పార్టీగా మేమైతే చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి, అన్ని పార్టీలు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టుకొని ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతి వార్డులో ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఒక 3 రోజులు కానీ ప్రత్యేకంగా మళ్ళీ డోర్ టు డోర్ తిరగాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైన. ప్రతి పార్టీ పూనుకుంటే తప్ప, కనీసం మీ 3 పార్టీలు పూనుకుంటే తప్ప కింద ఇది పూర్తి కాదు. దత్తాత్రేయ గారు, అంటే కటారి గారు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నా, మనము పార్టీలుగా ప్రభుత్వంగా ఎంత చేయాలో అంత చేసినప్పటికీ ప్రజలుగా కూడా వారి నుంచి అదే స్థాయిలో ఆ స్పందన వస్తే బాగుంటుంది. నేను వీకెండ్ చేసుకుంటానులే, శనివారం ఆదివారం చూద్దాంలే, లేకపోతే మధ్యలో ఏదైనా హాలిడే వస్తే ఆ రోజు చూద్దాంలే అని కొంత
ఉద్యోగాలు అంటే ఈ సిటీ అనగానే నగరం అనగానే ఖచ్చితంగా పొద్దున్న లేవగానే ఏదో ఒక పని మీద బయటకు పరిగెత్తుతూనే ఉంటారు. Yes. వెళ్ళేటువంటి ఎవరు కూడా ఇంట్లో ఉండే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ కొంత ప్రత్యేకంగా ఒక రోజు దీనికోసం కేటాయించి ప్రతి కుటుంబ సభ్యుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లందరిది సర్ ప్రక్రియలో వెరిఫికేషన్ జరిగిందా లేదా, ఉన్న ఓటు ఉందా లేదా, లేకపోతే కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి వస్తే దాని ప్రక్రియ ఏంది, లేకపోతే 2002కు ముందు ఉన్నటువంటి లిస్ట్ లో మన పేరు లేకపోతే దాన్ని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ పూర్తి స్థాయిలో ఫిలప్ చేశారా లేదా, చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేశారా లేదా. సబ్మిట్ చేసినప్పుడు అప్లోడ్ చేయించుకునే దాకా కూడా మనమే బాధ్యత తీసుకుంటే బెటర్. వాళ్ళు అప్లోడ్ చేయకపోతే మనం వాళ్ళ కాగితం ఇచ్చాం కదా అనుకుంటే అవదు. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా బాధపడేది ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ రిసీవ్ చేసుకున్నారు, అవి ఎన్రోల్మెంట్ చేయడము ప్లస్ డిజిటలైజేషన్ చేయడం ప్రక్రియ కూడా కొంచెం నెమ్మదిగా జరుగుతా ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే అవుట్కమ్ ఒకటి వచ్చిందో అట్లాగే తెలంగాణ స్టేట్ లో కూడా ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటది. బట్ ఏది ఏమైనా సార్ రెండోది ఏంటంటే పార్టీలు కూడా నేను అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది ఒక పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు, ఇది మన అందరికి సంబంధించిన అంశం కాబట్టి దీని మీద ఆధారపడే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక ఓటర్ యొక్క ఓటు ఎంత ఏ స్థాయిలో అయితే నమోదు చేస్తామో అదే స్థాయిలో రేపు పొద్దున వాళ్ళు మనకు ఓటేసే అవకాశం ఉంటది. కాబట్టి ఓటర్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఎన్యూమరేటర్స్ ని ప్లస్ బూత్ ఏజెంట్లని పూర్తి స్థాయిలో పంపించి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మా పార్టీగా మేము మళ్ళొకసారి అసలు యాక్చువల్ గా అయితే ఈ రోజు ఒక సమీక్ష పెడదాం అనుకున్నారు కేటీఆర్ గారు దీనిపైననే. దురదృష్టవశాత్తు మా నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం, కేటీఆర్ గారి కోర్టు కట్టడి కావడం, ఈ ప్రక్రియలు ఉండడం వల్ల దీన్ని డిలే అయింది. 2-3 days లో వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఎ మీటింగ్. రైట్ దత్తాత్రేయ గారు. జితేంద్ర గారు, ఇక్కడ ఈ డిజిటలైజేషన్ కూడా ఒక సమస్య ఉంది. చాలా మంది సరే హడావుల్లో ఫామ్లు తీసుకున్నారు, నింపి తీసిపోయి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు డూప్లికేట్ మీద సంతకం పెట్టి ఇస్తున్నారు. కానీ అది డిజిటలైజ్ కావాలి, అది అప్లోడ్ కావాలి. వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, వివరాలన్నీ నింపి అప్లోడ్ చేస్తే కానీ ఆ ప్రాసెస్ పూర్తయినట్టు కాదు. ఇది కనీసం బిఎల్ఎల్ పూనుకొని వాళ్ళు కట్టకట్ట మనం చూస్తాం, తర్వాత ఆడబడేశారు, చెట్టు కింద పడేశారు, ఏడబడేశారు, ఈ వార్తలు వస్తూ ఉంటాయి కట్లగా. ఇది రాకుండా కలెక్ట్ అయిన ఎన్యూమరేషన్ ఫారాల్ని అప్లోడ్ ప్రాపర్గా జరిగిందా లేదా, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కొంచెం ఒక 4-5 రోజులు పార్టీలు సీరియస్ ఎఫర్ట్ పెడితే, ఎందుకంటే బిఎల్ఓలు తిరగటం సాధ్యం కూడా కావట్లేదు సార్. మనం ఎంత చెప్పినా ఎవడో ఫోన్ చేస్తాడు, నేను ఇక్కడ ఫామ్ ఇవ్వాలి వస్తా అంటే ఒకరింటి దగ్గర ఉన్నట్టు రాలేడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చోట కూర్చొని అక్కడికే రమ్మంటున్నారు. కొంచెం దీని మీద ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇప్పుడు ఒకటండి, దీంట్లో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఇప్పటి వరకు అయిన పర్సెంటేజ్ ప్రకారం నాకు తెలిసి ఒక 90 లక్షల ఓటర్స్ ఇంకా కావాలనుకుంటాను. 1 కోటి వరకు ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇంకా 1 కోటి వరకు అయితే ఇంకా కావాలండి మనకు కావాల్సినవి. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు బిఎల్లో ఉన్నాడు, వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ చాలా ఉంది. ఇప్పుడు ఎంతసేపు పొలిటికల్ పార్టీ వాళ్ళు బిఎల్ఓ 1, 1, 2 వీళ్ళంతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వీళ్ళంతా పనిచేస్తున్నారు. చేయకపోవడం అనేది కాదు. సమీక్ష అయితే ముఖ్యమంత్రి గారు వెరీ సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మనకున్న ఓట్ల ప్రకారంగా దాదాపు మనకు 3,45,94,000 ఓట్లకి పైసలకేమో ఉన్నట్టు ఉన్నాయి దీంట్లో మనకి. ఇంకా ఇవన్నీ మరి 3 కోట్ల చిల్లర మనకు కావాలనుకుంటే 3 కోట్ల చిల్లర కావాలనుకుంటే అందరు పనిచేయాలండి దీంట్లో. ఎందుకంటే ఓటు చాలా ముఖ్యమైనది. ప్రమాదకారి అయినటువంటి వ్యక్తి ఒక ఓటుతో కూడా గెలుస్తాడు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఓటు అనేది. కాబట్టి దీంట్లో అధికారులు ఈసీ అనేది ఇప్పుడు నియమించినటువంటి బిఏలో వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక 2-3 క్యాడర్ వాళ్ళని నియమించారు. కాబట్టి వాళ్ళంతా ఇంకా కొంత బిఏలతో అవేర్నెస్ సదస్సులు పెట్టి దీంట్లో ఎక్కడెక్కడ ఓట్లు ఎన్నెన్ని మైనస్ అయినాయో, కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఎక్కడ రకంగా ప్రాబ్లం ఉందో వాళ్ళందరితోని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇప్పుడు ఈ మిగతా ఇన్ని వచ్చినాయి 100% లో 70% వచ్చినాయి, ఇంకా 30% రావాలి. సిటీలో అయితే 40% రావాలి. సిటీలో చాలా ఘోరం ఉంది. ఇప్పుడు నేనున్న ప్లేస్లలో చూడండి, నాంపల్లిలో 3,45,940 ఓట్లు ఉంటే ఇందులో దాదాపుగా ఇప్పుడు మొత్తం ఈపీఎఫ్ లో అయిపోయినటువంటివి 1,99,000. మా దగ్గర ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. ఒక ఆటో పెట్టిండు, రెగ్యులర్ గా తిరుగుతున్నాడు. నేను కూడా మీద పాదయాత్ర చేసిన అడిగిన చాలా ఇప్పుడు బాగా చేస్తున్నాడు. అందరిని అడుగుతున్నాం మేము. దీంట్లో అన్ని పార్టీలు చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే దీంట్లో పనిచేయాలండి. ఇప్పుడు బిఎల్ఓ అనేది పాత్ర, దానిపైన ఉన్న వాళ్ళు జర సీరియస్ గా బిఎల్ఓ విషయాలు మాట్లాడి ఈ పర్సెంటేజ్ ఓట్ అనేది ఎక్కడ డౌన్ అవుతుంది, ఎందుకు డౌన్ అయింది, ఆ మిగతా ఎందుకు డౌన్ అయింది అనే దాని విషయంలో కూడా
ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడితే తప్ప ఇది పూనుకోదండి. ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రమాదకరంగానే ఉంది. ఎందుకంటే అది 1 కోటి ఓట్లు అనేటివి మరి రావాలంటే 7 రోజులలో, అందుకనే టైం కూడా ఎక్స్టెండ్ చేసినట్టున్నారు సార్. కరెక్ట్ గా మనకి ఇంకా 10 రోజుల టైం ఉంది, ఎక్స్టెండ్ చేసింది అంత కలుపుకొని. మళ్ళీ వస్తాను జితేంద్ర గారు. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్, మనకి పార్టీలు తెలంగాణలో నేను గమనించింది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ వెహికల్స్ నేను ఎక్కడ చూడలేదు, కానీ పార్టీలే ఆటోలు పెట్టి తిప్పుకుంటున్నారు. పార్టీ యాస్పిరెంట్స్ ఎమ్మెల్యేలో ఇన్ఛార్జ్లో వాళ్ళ ఆటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఏదో అడపదడప టీవీలో 1-2 యాడ్లు తప్ప, ఎందుకంటే ఇది చాలా మందికి రీచ్ కాలేదు సార్. 2 సమస్యలు ఉన్నాయి. ఫామ్ తెచ్చుకుంటే నా ఓటు ఉంది అని మాట్లాడుతున్న మనం ఎంత చెప్తున్నా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అందిన కమ్యూనికేషన్ అదే. ఒకటి ఫామ్ వచ్చిందంటే ఓకే నా ఓటు ఉందని అనుకుంటున్నారు, ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చుకుంటే అయిపోయింది అనుకునే బ్యాచ్ ఒకటి ఉన్నారు. 2 అసలు ఓటు లేని వాళ్ళకి కసరత్తు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంచెం పత్రికల్లో టీవీల్లో యాడ్లు కుదిరితే ఎన్నికల సంఘం నియోజకవర్గానికి ఒక 4-5 ఆటోలు పెట్టి తిప్పే మీ పోటోళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందేమో. ఒకటి కటార్ గారు మీతో ఏకీభవిస్తా. అయితే జనంలో ఈ ఓట్లకు సంబంధించిన సవరణ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలుసు, చాలా మందికి తెలుసు. ఎందుకంటే నేను చాలా మంది చదువు రానటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నారు. నా దృష్టిలో 2-3 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు సెక్రటరియట్ రిపోర్టర్ చెప్పినటువంటిది సుమారుగా హైదరాబాద్ లో 55% మాత్రమే వచ్చినట్టుగా చెప్తున్నాడు. మనం ఎప్పుడు ఈ రోజుకి అనుకుంటున్నాం అనుకోండి, అసలు మామూలుగా అయితే ఎప్పుడు క్లోజ్ కావాలా గడువు తేదీ ఈ 3 రోజుల లోపల కటార్ గారు మహా అంటే వస్తే కూడా విపరీతంగా వస్తే కూడా ఒక 20-25% వచ్చేది, 70% వరకు వచ్చేది, 25% రాదు. దీనికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయలేదండి, అక్కడ సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడు చెప్పిన నాలాంటి వాళ్ళు అనేక వేల మంది ఉంటారు. నేను ఇక్కడ సబ్మిట్ చేయలే, నేను ఊర్లో సబ్మిట్ చేసినాను ఒక భాగం. మూడవది ఏంటంటే మీరు గమనించాల్సినటువంటిది, ఒక మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు, అక్రమ ఓట్లు ఉన్నటువంటివి 42,616 మేము బై ఓటర్ లిస్ట్తో సహా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి మా అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారు పెద్ద ఎత్తున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం జరిగింది, దాని మీద ఎంక్వైరీ కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్కరికి 2, 3, 4 ఓట్లు కూడా ఉన్నాయి. కొంతమందికి ఇళ్లలో కిరాయికు ఉంటారు, పాపం వాళ్ళు కిరాయికు ఉన్న తర్వాత అక్కడ ఓటు ఉంటుంది, తర్వాత ఇంకో ఇంటికి ఎక్కడ రాయించుకున్నారు. కాబట్టి ఇవి రావండిగా మీరు దృష్టిలో సార్. మనకి డూప్లికేట్లు పోతే అభ్యంతరం లేదు, చనిపోయిన వాళ్ళు అయిపోతే అభ్యంతరం లేదు, పర్మనెంట్ గా షిఫ్ట్ అయితే నేను చెప్తా వినండి. ఇప్పుడు ఒక ఓటర్ నేనుంటా, ఇప్పుడు ఓటు ఉంది నాకు, 2002కి వచ్చేటప్పటికి లేదు. అవును, మా తాత లేడు, ముత్తాత లేడు, ఎవరు లేరు. కొన్ని వర్గాలకి ఇది మనం ఎందుకనాలా కానీ వాళ్ళకి సంబంధించిన సమాచారం లేదు, అవి సబ్మిట్ కావడం లేదు ఫామ్స్. 2002లో మీ తాత ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. తాత కొన్ని పేర్లు ఎట్లా వస్తున్నాయంటే తాత ఏదో పేరు చెప్తున్నారు XYZ, కొన్ని కలుస్తున్నాయి. ఎందుకు సార్ కాదు వెంకటరెడ్డి గారు, నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు 2002లో నాకు 95 నుంచి ఓటు ఉంది ఆంధ్ర ప్రాంతంలో. 2002 సర్లో ఇక్కడ నాకు దొరకలా, ఎందుకంటే నేను 2004లో ఓటేసిన, ఆ తర్వాత నేను కంటెస్ట్ చేసిన. ఇప్పుడు నా పిల్లలకి నా ఓటు లేదంటే వాళ్ళు ఇక్కడ ఓటర్లు కాదా, వాళ్ళకి ఓటు ఉంది ప్రెజెంట్. నేను అనేది ఏంటంటే కటారి గారు, యువర్ ఏ జెన్యున్ ఓటర్ కానటువంటి వాళ్ళ పేర్లు సమాచారం దొరకదు. మీరంటే జెన్యున్ ఓటరు, సమాచారం దొరకడం లేదు, అదొక భాగం ఆలోచించాలి. కానీ జెన్యున్ ఓటర్ కాని వాళ్ళు, అక్రమ ఓట్లు నమోదైనటువంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు జల్పల్లి కానీ, పాడి షరీఫ్ కానీ, బాలాపూర్ కానీ, ఈ మహేశ్వరం ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి వాస్తవానికి. ఇక మనం అంటే బాధపడతారు కానీ చూద్దాం ఎన్ని అలాంటి. ఓకే మీరు అన్నట్టు, ఎందుకంటే కాదు సార్, ఎన్నికల సంఘం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిస్ట్ ఇచ్చారు, దానిలో ఎక్కడ ఇల్లీగల్ ఓటరు లేదు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాల వాళ్ళ, అది నేను అడుగుతుంది. వాళ్ళే మరి వాళ్ళ సమాచారం 2002లో ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఉన్నది నాకుంది 2002లో, మీదంటే టెక్నికల్ రీజన్స్ తో లేదు. మరి వాళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు 2002లో లేదు. ఎన్నికల సంఘాన్ని డిక్లేర్ చేయమనండి సార్. వీళ్ళు విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళని డిక్లేర్ చేయమనండి. మీరు ఆటోమేటిక్ గా ఫామ్స్ రావు ఇప్పుడు. ఓకే, ఫామ్స్ రావు. నేను చెప్పాను కదా, 42,616 ఓట్ల మేము ఐడెంటిఫై చేసిన ఒక మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. ఓకే, ఏది డూప్లికేట్స్ కానీ, చనిపోయిన అక్రమ ఓటర్లు, రోహింగాలు, రకరకాల. ఓకే, మీరు ఇల్లు తిరిగి పని చేశారు మొత్తం కాన్స్టిట్యున్సీ చేసినాం. కొన్నిట్లో మేము పోలేదు. మా శ్రీరాములు యాదవ్ గారు ఆయన ఆల్మోస్ట్ థ్రెటన్ పరిస్థితులు కూడా వచ్చినప్పుడు కూడా బాగా వర్క్ చేసినాడు ఆయన. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్. ఒకసారి రామారావు గారు, ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు ఈసారి చేసింది ఏంటంటే వీళ్ళు అడ్రస్ మార్పులు. చాలా మంది ఫామ్ 8 ఇస్తామన్నా, మరి అక్కడ కాదు ఇక్కడికి మార్చండి అన్నా కూడా
ఇప్పుడు అలాంటివి పెట్టుకుంటే అవ్వదు, ముందు ఎక్కడోటి అక్కడే ఎన్రోల్ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ నెల రోజుల్లో అడ్రస్ మార్పులు కానీ, పేర్లు చిన్న చిన్న తప్పులు ఉంటే కానీ ఇలాంటివన్నీ సరి చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉందంటున్నారు కరెక్షన్స్కి. ఈ ఇంట్లోంచి ఈ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాం, ఇంటి నుంచి ఇంటికి మారాం, విత్ ఇన్ ద నియోజకవర్గంలో మారిన వాళ్ళు ఉన్నారు, వేరే నియోజకవర్గానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి కూడా సబ్మిట్ చేయొచ్చు. అలాగే మ్యాపింగ్ కాని వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి, అదొక బాధ్యత ఉన్నది. ఇంకొకటి ఈ కొత్త ఓటర్లు, అసలు కొత్తగా ఓటు రాసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా ఇప్పుడు ఫామ్ 6 ఇవ్వచ్చు అంటూ ఉన్నారు. మరి వీటి మీద ఏంటి ప్లాన్? ఖచ్చితంగా సార్, ఇక్కడ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఇప్పుడు అప్పుడే ఎన్నికలు లేనందువల్ల చాలా సమయం ఉంది. ఎన్నికల ప్రక్రియ లేనటువంటి పరిస్థితుల్లో ఓటర్ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ కదండి. ఎప్పుడైనా కూడా మనం నమోదు చేసుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పుడు ఉంది. దానివల్ల కొంత విసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే 10 రోజుల పాటు సమయం ఇవ్వడం వల్ల కొంత బెటర్మెంట్ గా జరిగింది. ఆ రోజు పోయినసారి డిబేట్ లో కూడా 4 రోజులు ఇస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికల కమిషన్ వివేక్ యాదవ్ గారు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కి కోరటం 10 రోజులు ఇవ్వడం వల్ల కొంత పరిస్థితి మరలా మెరుగైనటువంటి అంశం ఉంది. నేనేమంటానంటే ఏదైనా సరే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరుని చేర్చేటటువంటి దానికి ఎలక్షన్ కమిషన్ గాని మిగతా వ్యక్తులు గాని రాజకీయ పార్టీలు గాని అవకాశంగా లేకపోతే తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది వాస్తవం. అయితే పరిస్థితి ఏంటంటే స్థానిక ఎన్నికలు కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో రానున్నాయనేటువంటి సూచనతోటి ఎవరికాళ్ళు ఓటర్ గాని రాజకీయ పక్షాలు గాని గ్రామ స్థాయిలో నాయకులు గాని ఆంధ్రప్రదేశ్ లో కొంత అలర్ట్ గా ఉన్నారని అనిపిస్తుందండి. అయితే ఏదైనా సరే ఎక్కడైనా మిస్ అయినటువంటి వాళ్ళు మరలా ఎన్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఫార్మ్ 7 లో ఏదైతే డూప్లికేట్ ఓట్లు కానీ అట్లా ఉన్న అభ్యంతరాలు కానీ, ఫార్మ్ 8 ఏదంటే అడ్రస్ చేంజెస్ కానీ అవకాశం ఉంది. అట్లాగే 6 కూడా మరలా చేసుకోవచ్చు. కాబట్టి అదొక ప్రక్రియ అండి. ఇప్పుడు పోయిన ఓట్లలో మరలా కొన్ని రెక్టిఫై అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. లింగారెడ్డి గారు ఆఖరికి చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రెడీ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఈ నెల రోజుల్లో చాలా వేగంగా మీకు డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది. అర్హులు తీసేసిన, అనర్హులు చేర్చిన, కొత్తగా చేర్చాల్సిన వాళ్ళు, అలాగే ఒక చోట నుంచి ఒక చోటకి మారేవాళ్ళు, పేర్లు తప్పులు అవేవి ఇప్పుడు ముట్టుకోవాలా. ఎవరో నాకెందుకు, నాకే ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు నాది బూత్ మారుతుంది కానీ ఇద్దామంటే నాకు ధైర్యం సరిపోవాలి, ముందు ఉన్న చోట ఓటు ఉంటే చాలని అదే ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అవి ఇచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది. ఆ రకంగా జరుగుద్దని అనుకోవచ్చా? అధికారులతో అయితే ఇది కాదు. తప్పకుండా రాజకీయ పార్టీలు కార్యకర్తలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ సమస్య ఉంది. పట్టణం సైజు పెద్దదైపోతుంది, ఓటర్లు పెరిగిపోతుంది. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మరి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత హుషారుగా కంటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, రాజకీయ పార్టీలు కానీ, లేకపోతే మిగతా బిఏలు కానీ, బూత్ కమిటీ వాళ్ళు కానీ కొంత జాగ్రత్తగా విన్నారు. ఇప్పుడు మిగతా ఒక నెల టైం ఇచ్చాను. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ 1 నెల అభ్యంతరాలకు కానీ, ఇంక్లూజన్స్ కు, డిలీషన్స్ కు, అడ్రస్ మార్పులకు, లేకపోతే మ్యాపింగ్ 1 నెల టైం ఇది కాబట్టి అలా అవిని చేస్తానికి అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించాల్సిందిగా రాజకీయ పార్టీలు కానీ, అధికారులు కానీ, ఓటర్లు కానీ అందరూ కూడా కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అయితే ప్రింట్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు ఉన్నదా లేదా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఓటు కనుక మిస్ అయి ఉంటే దాన్ని ఖచ్చితంగా నెల రోజుల టైం ఉంది, సెప్టెంబర్ 28 దాకా. ఈ లోపు ఎందుకు రిజెక్ట్ అయింది, లేకపోతే మ్యాపింగ్ కాలేదా, 2002లో తల్లిదండ్రుల వివరాలు కానీ వాళ్ళ వివరాలు కానీ ఎవరు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పార్టీల కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరి బూత్ ఓటర్ లిస్ట్ వాళ్ళు తీసుకొని ఎవరెవరు ఓట్లు వచ్చినాయి రాలేదన్నది కొంత వెరిఫై చేసి ఓటర్లకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాత ఓటర్ లిస్ట్ ఇప్పుడు దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా ఎవరెవరు ఓట్లు మిస్ అయినాయో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్పష్టంగా కొత్త డ్రాఫ్ట్ లిస్టు అలాగే తీసేసిన లిస్టు కూడా విడిగా పెట్టారు. ఆ తీసేసిన లిస్టులో సుమారు 45 లక్షల ఓట్లు ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళ, అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన వాళ్ళ, అర్హత ఉండి మ్యాపింగ్ కాకో మరొక కారణంగానో రిజిస్టర్ కాని వాళ్ళు అన్నది వెరిఫై చేయాలి. తెలంగాణలో ప్రాసెస్ వేగంగా నడుస్తూ ఉంది. అయితే చాలామంది ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చుకుంటే నాకు ఓటు ఉన్నట్టే భరోసాతో చాలామంది ఉన్నారు. చాలామంది అసలు ఇది మనకు సంబంధించింది కాదు, మనం మొన్ననే ఓటేసాం కాబట్టి ఇది కొత్త ఓటర్లకో
లేదు వేరే వాళ్ళకు అనుకుంటా ఉన్నారు. ఈ రెండూ కరెక్ట్ కాదు. ప్రతి ఓటరు మొన్న ఓటు వేసినా ఓటు ఉన్నా లేకపోయినా విధిగా ఎన్యూమరేషన్ ఫారం కలెక్ట్ చేసుకొని 2002లో వాళ్ళ ఓటు వివరాలు కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఓటు వివరాలు కానీ నింపి ఎన్యూమరేషన్ ఫారం తిరిగి సబ్మిట్ చేయాలి. ఆ మ్యాపింగ్ జరిగేలాగా అప్లోడ్ అయ్యేలాగా చూసుకోవాలి. దగ్గరుండి బిఎల్ఓలతో అప్లోడ్ చేయించుకుంటేనే ఆ ప్రాసెస్ పూర్తయినట్టు. మనం కాగితం ఇచ్చే వాళ్ళు సంతకం పెట్టి డూప్లికేట్ ఇచ్చారు కదా అనుకుంటే కూడా పూర్తి కాదు. తెలంగాణలో పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఇంకా 55-60% కూడా దాటట్లేదు. వారం రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచి పూనుకొని ప్రజలు, ఎన్నికల సంఘం, బిఎల్ఓలు, పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంలాగా చేస్తే ఆగస్టు 10కి తెలంగాణలో 100కి 100% అర్హుల ఓట్లు జాబితాలో వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం పార్టీలు, ఎన్నికల సంఘం, ప్రజలు ముఖ్యంగా పూనుకొని చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న లింగారెడ్డి గారికి, అలాగే రామారావు గారికి, జితేంద్ర గారికి, దత్తాత్రేయ గారికి, వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.